లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. భారతీయ రైల్వే వ్యవస్థ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. రైల్లో ప్రయాణించే వారి పట్ల అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉంటారు. రైల్లో నిషేధిత వస్తువులు ఏవి తీసుకెళ్లకుండా పటిష్టమైన చర్యలు చేపడతారు. భారీ జరిమానా విధిస్తారు. కానీ ఓ మందుబాబు ఏకంగా కదులుతున్న రైల్లో మద్యం సేవిస్తూ తోటి ప్రయాణికులను విసిగించాడు. అసభ్య పదజాలంతో అల్లరల్లరి చేశాడు. ప్రయాణికుల ఫిర్యాదుతో మందుబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు కటకటల్లోకి నెట్టారు. ఇంతకీ ట్రైన్లోకి మందుబాబుకు మద్యం ఎలా తెచ్చాడు ఇప్పుడు చూద్దాం. మాచర్ల నుంచి విజయవాడ వెళ్లే ప్యాసింజర్ ట్రైన్లో మందుబాబు వీరంగం సృష్టించాడు. వాటర్ బాటిల్లో మద్యాన్ని మిక్స్ చేసి తాగుతూ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేశాడు. అకారణంగా అందరినీ దుర్భాషలాడుతూ అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండడంతో ప్రయాణికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న సత్తెనపల్లి స్టేషన్ మాస్టర్ వెంకటరెడ్డి వెంటనే స్పందించి తన సిబ్బందితో రైలు బోగి వద్దకు చేరుకుని మందుబాబును అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులు దిగే వరకు తమ అదుపులో ఉంచుకున్న రైల్వే పోలీసులు రైల్లోకి మద్యం ఎలా తెచ్చాడో తెలుసుకుని కేసు నమోదు చేశారు. థమ్సప్లో మద్యం కలిపి తర్వాత ట్రైన్లోకి వచ్చిన తర్వాత వాటర్ బాటిల్లో వాటర్తో మిక్స్ చేసి రన్నింగ్ ట్రైన్లో మద్యం సేవించినట్లు నిర్ధారించారు. మత్తు ఎక్కువైన అనంతరం తోటి ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు గుర్తించారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. రైల్లో మద్యం నిషేధం అని తెలిసి కూడా తీసుకెళ్లే ప్రయాణికులు ఈ స్టోరీ చూసైనా మద్యం జోలికి వెళ్లకుండా ఉంటే మంచిదంటున్నారు పలువురు ప్రయాణికులు. For more videos like this, subscribe Big TV channel.